ప్రోమో 1లో ఏముంది, అదేవిధంగా ప్రీపోల్ ఓటింగ్లో ఇప్పటి వరకు ఆఫ్టర్నూన్ వరకు ఎవరు ఓటింగ్లో ప్రభంజనం సృష్టిస్తున్నారు, టాప్ 1 ఎవరు, 2 ఎవరు, 3 ఎవరు, 4 ఎవరు, 5 ఎవరు, 6 ఎవరు కూడా చూద్దాం. మొత్తానికి 6 మెంబర్స్ నామినేషన్స్లోకి వచ్చారు. ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు నామినేషన్స్లో లేరు. కళ్యాణ్ నామినేషన్స్లోకి లేకపోవడానికి కారణం ఏంటంటే కళ్యాణ్ క్యాప్టెన్ అయ్యింది కాబట్టి అతను నామినేషన్స్లోకి వచ్చే అవకాశం లేదు. కానీ ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి రాకపోవడం అనేది ఇమాన్యుయల్కి చాలా చాలా దెబ్బ. కళ్యాణ్ క్యాప్టెన్ అయ్యిండని తెలుసు, కళ్యాణ్ నామినేషన్స్లోకి రాడు అని తెలుసు. అలాంటప్పుడు ఇమాన్యుయల్ ఎంత జాగ్రత్తగా ఉండాలి, నామినేషన్స్లోకి రావాలి ఖచ్చితంగా అనే పాయింట్తో ఉండాలి. అట్లీస్ట్ సంజన గారినన్నా రిక్వెస్ట్ చేసుకోవాల్సింది, మమ్మీ నన్ను నామినేట్ చేయి, నాకు సపోర్ట్ చేయలేదు నా కొడుకు అన్న ఏదో ఒక రకంగా చేపించుకొని నామినేషన్స్లోకి రావాల్సినటువంటి ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి రాలేదు. అంటే ఇమాన్యుయల్ ఇక అది విన్నర్ అయ్యే అవకాశాలు అస్సలు లేవు. ఏమో కళ్యాణ్ లేడు కదా కొంత ప్లస్ అవుతుందేమో అని అనుకుంటారు, చాలామంది అనుకున్నారు. ఎప్పుడు కళ్యాణ్ క్యాప్టెన్ అయిన దగ్గర నుంచే అనుకున్నారు ఇమాన్యుయల్కి ఏమైనా చూడాలి ఎట్లుంటుందో సిచ్యువేషన్ అనుకున్నారు. కానీ ఇమాన్యుయల్ బ్లండర్ మిస్టేక్ మామూలు మిస్టేక్ కదా అది. 100% ఇమాన్యుయల్ అవుట్ ఆఫ్ ద విన్నర్ రన్నర్ ఈ 2 ప్లేసుల్లో ఇమాన్యుయల్ ఉండడు అనేది మాత్రం చాలా కన్ఫర్మ్ అయిపోయింది. వచ్చుంటే మొత్తం చేంజ్ అయిపోయేది, గేమే చేంజ్ అయిపోయేది ఓటింగ్లో. కానీ ఇక అది అంతే, రాసి పెట్టుండాలంటారు కదా, దాని ప్రకారం జరిగిందేమో. మరి ఫైనల్గా చూస్తే మరి ఎవరిని నామినేట్ చేశారంటే బర్నీ గారు వచ్చేసి సంజన గారిని అండ్ డేమాన్ పవర్ని వీళ్ళిద్దరిని నామినేట్ చేశాడు. ఇమాన్యుయల్ వచ్చేసి డేమాన్ పవర్ని అండ్ రీతుని నామినేట్ చేశాడు. వాళ్ళ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ కూడా చూసుకోవచ్చు. ఇటు రీతు చూస్తే ఒకటి సుమన్ శెట్టి గారిని నామినేట్ చేసింది. అంటే రీతు అనగానే ఎవరిని నామినేట్ చేస్తుంది అనేది ఈజీగా గెస్ట్ చేసేయచ్చు కంప్లీట్గా. ఈ వారం రీతు ఎవరిని నామినేట్ చేస్తుంది, ఈ వారం ఎవరు నామినేట్ చేస్తుంది అనేది ఇప్పుడు జనరల్గా నార్మల్ అవగాహన ఉన్నటువంటి బిగ్ బాస్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా చెప్పేస్తారు రీతు అయితే ఒకటే నామినేషన్ అయితే వీళ్ళని 2వ నామినేషన్ ఉంటే మళ్ళీ దలాడుకోవాల్సిందే అనే విధంగా అయితే ఎవరైనా అంటారు. ఎందుకంటే నామినేషన్స్లో ఎవరు చివరి వరకు వెళ్ళి వస్తారో, చివరి రౌండ్ వరకు వెళ్ళి వస్తారో వాళ్ళని 100% చేస్తుంది. ఏ పాయింట్స్ ఉన్నా లేకపోయినా అవి పెట్టుకుంటుంది. అంటే స్టార్టింగ్ నుంచి ఎక్కడైనా ఏదైనా దొరికింది అనుకో, ఈ టాలెంట్ బాగుంది, ఆ చిన్నదైనా సరే దాన్ని అలా పెట్టేసుకుంటుంది. వద్దు ఈ వారం వద్దు, అవతల అవకాశం ఉంది కదా, చివరి రౌండ్కి వెళ్ళినప్పుడు ఇది యూజ్ చేద్దాం అనే విధంగా తన దగ్గర పెట్టుకుంటుంది. అదేవిధంగా ఈరోజు సుమన్ శెట్టి గారు నామినేట్ చేసింది. చెప్పేది ఏంటంటే ఫస్ట్ మనం కళ్యాణ్ని తీసేద్దాం అని మాట్లాడుకున్నాం, ఆ విషయం చెప్పింది ఫస్ట్ రీతు సుమన్ శెట్టి వీళ్ళిద్దరు అనుకున్నారట. రీతు ఏమంటది అంటే ఫస్ట్ నువ్వే చెప్పావు కానీ నిన్న స్టాండ్ తీసుకోలే, మాట్లాడలేదని రీతు అంటది. ఇటు సుమన్ శెట్టి గారు నేనుగా చెప్పింది నువ్వే అంటాడు. వీళ్ళిద్దరు పోయి అడిగింది ఎవరనంటే గొప్ప మేధావని అడిగారు, అది డేమాన్ పవర్ని అడిగారు. డేమాన్ పవన్ అడిగితే డేమాన్ చెప్పేది ఏంటి అంటే తనకైతే చెప్పుకోరు కానీ మరి రీతు చెప్పిందో నువ్వు చెప్పిందో నాకు తెలియదు అన్నాడు. అంటే డేమాన్ ఏమో ఎక్కడే మర్చిపోతాడో ఏమో కొన్ని డేమాన్ ఇదొక్కటి నామినేషన్స్లో ఇట్లాంటి ఎవరి మీద పాయింట్స్ పెట్టి మాట్లాడాలి అన్న టైంలో మాత్రం డేమాన్ తడబాటుకు గురవుతుండు. సరిగ్గా అది అంటే కన్వే చేయలేకపోతుండే ఎవరు కూడా, తను ఏమిన్నాడు ఏంటిది అనేది కరెక్ట్ స్టాండ్ తీసుకోవట్లేదు, ఆ పాయింట్స్ చెప్పడం లేదు. ఇది మాత్రం కొంత మైనస్ డేమాన్కి. టాస్కులు ఇక ఫిజికల్ మెంటల్ ఫజిల్ నువ్వు ఏ రకంగా పెట్టినా సరే ఎరగొట్టేస్తాడు, అది మాత్రం నో డౌట్. డేమాన్ విషయంలో చిన్న బాధ ఏంటంటే డేమాన్ కొంచెం నడుం పెయిన్ తోటి అయితే బాధపడుతుండు. మీరు ఇప్పుడు నామినేషన్స్లో కూడా చూస్తే అతనికి సపరేట్ చైర్ లాగా ఉంది, అది దాంట్లో కూర్చుండు అనమాట, దాంట్లో కూర్చొని చేసినా సరే డేమాన్ విసిరినటువంటి ఛాలెంజ్ మామూలుగా లేదు. అది నిజంగా చాలా గట్స్ ఉండాలి ఆ మాట చెప్పాలంటే. ఎందుకంటే అది చెప్పినప్పుడు ఈ వారం టీటీఎఫ్ నాదే, ఈ పిల్ల నాదే అనే విధంగా ఆ డైలాగ్ చెప్పిండు. చూసుకుందాం, నాది ఫిక్స్ అయిపోండి అనే విధంగా ఇది నా వర్డ్స్ అంటూ చెప్పిండు. అనవసరంగా అన్నట్టు ఏమనైతే నాకు అనిపించింది, ఆ ఆవేశంలో అనలే. కానీ ఇప్పుడు అది కూడా ఏం చేస్తుంది అంటే మైండ్లో తిరుగుతుంటుంది, అనవసరంగా ఏంద్ర నాయన టాస్క్ ఇట్లుంది. ఒక సైడ్ చూస్తే అది ఉంటుంది, అది లేనిపోయింది, ఒక బరువును నెత్తున పెట్టుకున్నట్టే ఆ మాట చెప్తే. ఒక రకంగా దాన్ని చూసి ఇన్స్పిరేషన్ తీసుకుని అరే నేను మాట ఇచ్చినా కొట్టాల్సింది అనేసి అది ఉంటుందిలే. కానీ కొంచెం ఇప్పుడు ఉన్నది బిగ్ బాస్ హౌస్లో ఎంత జాగ్రత్తగా ఓడ్స్ వదిలితే అంత బాగుంటుంది. కానీ సరే తన కాన్ఫిడెంట్ అలా ఉంది,
మొత్తానికైతే చెప్పిండు. భరణి గారు నువ్వు లేనిపోని లింకులు పెట్టుకొని అనే విధంగా ఇట్లా చూపిస్తుండు. మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ, అంటే లేనిపోని వాళ్ళ మీద వీళ్ళ మీద బాండ్సింగ్ అది పెట్టుకొని ఓకే కానీ మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నావు, సరిగా ఉండట్లే. నువ్వు మెంటల్గా కరెక్ట్గా ఉంటేనే ఫిజికల్గా కూడా బాగా ఆడగలుగుతావు. అదే విషయం నీకు నేను చెప్తున్నా అనే విధంగా తనకు చెప్పి మొత్తానికైతే నామినేషన్స్లో పెట్టాడు. ఈ విధంగా చెప్పిన టైంలోనే డేమన్ ఈ ఛాలెంజ్ విసురుతాడు అనమాట. టీటీఎఫ్ నాదే, పిల్ల నాదే అనే రేంజ్లో చాలా స్ట్రాంగ్గా ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. టీటీఎఫ్ టికెట్ ఫినాలే నాదే అనే విధంగా చెప్పాడనమాట. భరణి గారు ఇంకొక నామినేషన్ సంజన గారిని చేస్తారు. సంజన గారిని నామినేట్ చేస్తూ చెప్పిన విషయం ఏంటంటే, మనకు నిన్నటి నుంచి ప్రోమోలో చక్కెరలు కొడుతుంది కదా, ఇంకా అదే నా మెడిసిన్స్ తీసినావు అనేది. కానీ నాకెందుకో సిల్లీ అనే అనిపించింది. ఎందుకంటే అంత క్లోజ్గా తిరుగుతున్నారు లాస్ట్ వీక్ మొత్తం, అంత క్లోజ్గా ఉండి ఆమె చెప్పినప్పుడు కూడా రై సంజు ఏమో అంటారు కదా, సంజు బాబా ఏదో అనేసి, అరే నీ మీద నేను ఒక్క మాట అయినా నాన్న, ఒక్కటి కూడా అనలే, మందలేని కూడా మందలేలే, అది కాకపోతే అదెందుకురా తీసేది అదే. చాలా కూల్గా మాట్లాడతాడు, సాఫ్ట్గా ఉంటాడు. కానీ మేబీ మెడిసిన్స్లో దివ్య ఇన్వాల్వ్ కావడం, దాని తర్వాత దివ్య భరణి గారి మధ్య కొంచెం ఫైట్ జరగడం, భరణి గారు దివ్య ఏడవడం, అది ఏమైనా దివ్యకి మైనస్ అయ్యి కొంచెం ఆ ఓట్స్ పడలేదేమో, దాని కారణంగా ఏమైనా ఎలిమినేట్ అయిపోయిందేమో దానివల్లనే. తర్వాత నిన్న మొత్తం చూస్తే మీరు అది స్టేజ్ అంటే వీకెండ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లనే ఆకాశంలో చూస్తూ ఉన్నారు, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలే. భరణి గారు అండ్ సుమన్ గారు ఇద్దరు అతుక్కొని కూర్చున్నా కూడా అది అంటే ఒక్క మాట కూడా మాట్లాడుకోలే. అంటే ఆలోచన దివ్య ఒకవేళ ఈ రీజన్ వల్ల ఆడ నేను అరవడం అది ప్లస్ నామినేషన్స్లో ఇట్లా ఫింగర్ చూపించవద్దు అన్నది ఏమైనా కొద్దిగా నెగిటివ్ అయింది, దివ్య ఎలిమినేట్ అయింది అనే విధంగా తను ఏదో మొత్తానికి ఆలోచన ఉంది. ఫైనల్గా డిసైడ్ అయింది అంటే 2 నామినేషన్స్ అంటున్నారు కాబట్టి 2 నామినేషన్స్లో ఒకటి డేమాన్ ఉన్నాడు, ఇంకొకటి ఎవరిని చేయాలని ఆలోచించుకొని కూడా ఇటు నా మెడిసిన్స్ తీసుకొని నా మీద పనిచేస్తావా, అది ఎట్లా హ్యూమర్ అనుకుంటావు అనే విధంగా అయితే ఇక ప్రాంకులు చెయ్యబాకు అనే విధంగా అయితే సంజన గారి మీద అన్నారు. సరే పోనీ బెటర్, సంజన గారు కూడా కొంచెం అంటే ఆ బాండింగ్ వల్ల ఆమె ఏదో చేద్దామని ట్రై చేసింది. దాని తర్వాత చాలా జోవియల్గా మాట్లాడుకుంటారు, కానీ ఫెయిల్ అయిపోయింది. దివ్య ఇన్వాల్వ్ అయింది, అటు ఇమాన్యుయల్ ఇన్వాల్వ్ అయ్యింది, ఆ విధంగా ఆమె కూడా చెప్పుకుంటుంది. కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు సంజన గారు ఈసారి లైన్ అన్న నామినేషన్లో పెడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అది జరిగింది. దాని తర్వాత చూస్తే రీతు అండ్ డేమాన్ పవన్ ఇమాన్యుయల్ నామినేట్ చేస్తాడు. చేసినప్పుడు వీళ్ళు మళ్ళీ డేమాన్ పవన్ రీతు ఈ పాయింట్స్ ఎన్నిసార్లు తీసుకొస్తారా, రెబల్ టాస్క్ తీసేసావు అయ్యో బాబోయ్. ఆ రెబల్ టాస్క్ దాని తర్వాత నుంచి మొత్తం అదే 5-6 వారాలు అయితే ఇప్పుడు మోస్ట్లీ ఒక 3 times అయినా తీసుకొచ్చారు దాన్ని. ప్రతి వారంలో అదే తీసుకొచ్చి మాట్లాడుతారు, వింటానికి కూడా చిరాగ్గా ఉంది అది. అదొకటి. ఇక ఇప్పుడు లాస్ట్ వీక్లో జరిగిందిగా, అదొకటి తీసుకొస్తారు. ఏమనంటే ఫస్ట్ అది ఇది అంటారు. ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ మాట్లాడేది అంటే డ్యాగర్ కత్తి తీసుకొచ్చి ఇచ్చావు కదా, మరి ఎవరిని పొడవాలనుకుంటున్నావు నువ్వు, ఇప్పుడు దివ్య నేను ఉన్నప్పుడు ఎవరిని పొడుస్తాను అనే విధంగా ఈ డిస్కషన్స్ కూడా కొంత గట్టిగా జరిగింది. ఈసారి నామినేషన్స్లో కొంచెం మరీ హై పిచ్లో మాత్రం అరుచుకోలేదు, కానీ కొంచెం మోడరేట్గా ఇట్లా వీటి మీదనే అయిందంట ఆర్గ్యుమెంట్స్ మొత్తానికి. అదొకటి. ఇప్పుడు డేమాన్ని అండ్ రీతుని ఇద్దరిని కూడా ఇమాన్యుయల్ నామినేట్ చేస్తారనే సమాచారం ఉంది. ఇక అక్కడ చూస్తే భరణి గారిని కూడా ఎవరు నామినేట్ చేయలేదంట. భరణి గారిని కూడా ఎవరు నామినేట్ చేయకపోతే ఫైనల్గా భరణి గారు, ఇమాన్యుయల్ వీళ్ళిద్దరిని ఎవరు నామినేట్ చేయలేదు, కెప్టెన్ ఎవరు నామినేట్ చేయలేదు. ఆ విధంగా వాళ్ళ ముగ్గురు ఖాళీగా ఉంటే కెప్టెన్కి బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చేసి ఎవరినైనా నువ్వు ఒకరిని నామినేషన్లో లేని వారిని డైరెక్ట్గా నామినేషన్స్లో పెట్టమంటే మరి కళ్యాణ్ కూడా భలే తెలివిగా ఆలోచించాడో అనిపించింది నాకైతే. సరే అన్న ఇమాన్యుయల్ నా ఫ్రెండ్ అనుకున్నాడా ఏమనుకున్నాడో, లేదా అంటే అన్నని ఇప్పుడు నామినేషన్స్లో పెడితే నా ఓటు బ్యాంక్ మొత్తం అన్నకి షిఫ్ట్ అవుతుందేమో అని ఆలోచించిండో. మొత్తానికి తెలివిగా అంతే, మరి క్యాలిక్యులేషన్ ఉండాలి కదా, ఆ రకంగా అయితే మొత్తానికి పర్ఫెక్ట్గా భరణి గారిని తీసుకొచ్చి నామినేషన్స్లో పెట్టాడు. తన ప్లేస్ని వేరే వాళ్ళకి ఇవ్వకుండా తనకు తనే కాపాడుకున్నానని అయితే నాకు అనిపించింది. మరి ఇది మనం ఓవర్గా థింక్ చేసి చెప్తున్నావా, లేకపోతే కళ్యాణ్ థింకింగ్ ఏందనేది మనం ఏ ఎపిసోడ్లో చూడాల్సిందే. ఇక అది మొత్తానికి భరణి గారు ఆ రకంగా నామినేషన్స్లోకి వచ్చారు. కొంచెం డేంజర్గానే ఉంది, పర్వాలేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఓటింగ్ ఎలా ఉన్నదని చూస్తే ఓటింగ్లో ప్రభంజనం నెంబర్ 1 ప్లేస్లో అసలు మనం చెప్పడానికి లేదు. అసలు ఆమె దరిదాపుల్లో కూడా ఎవరు ఉండే పరిస్థితి లేదు. ఒక్క కళ్యాణ్
కళ్యాణ్ కొంచెం ఆ దరిదాపుల్లో కొద్దిగా అటు ఇటు ఉంటుండు. ఈ మధ్య ఒక మెట్టు కూడా ఎక్కిండు ముందుకి. ఇక ఇమాన్యుయల్ చూస్తే చాలా డిఫరెన్సే ఉంటది. కాబట్టి సరే ఏదేమైనా సరే డబుల్ డిజిట్‌లో ఇమాన్యుయల్ ఓటింగ్ ఉంటుంది కాబట్టి ఇమాన్యుయల్ కూడా లేడు. ఇంగా మిగతా వాళ్ళంతా సింగిల్ డిజిట్‌లోనే ఉన్నారు. ఈసారి వీళ్ళు లేరు కాబట్టి మరి ఇమాన్యుయల్ ఓటింగ్ కావచ్చు, కళ్యాణ్ ఓటింగ్ కావచ్చు కొంత స్ప్లిట్ అయిందని అనిపిస్తుంది. మరి స్ప్లిట్ అయ్యారా? మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కావచ్చు మీరు కామెంట్ చేయండి. మీరు ఎవరికి ఓటేస్తున్నారు? సంజన గారికి ఓటేస్తున్నారా? రీతుకు ఓటేస్తున్నారా? డేమన్‌కి ఓటేస్తున్నారా? భరణి గారికి ఓటేస్తున్నారా? సుమన్ శెట్టికి ఓటేస్తున్నారా? లేదా న్యూట్రల్‌గా మీరు ఎవరికి ఓటేయకుండా అలా సైలెంట్‌గా ఉంటున్నారా? అనేది కామెంట్ చేయండి. చేస్తే కొంత క్లారిటీ వస్తదనే ఆ ఉద్దేశంతోటి అడుగుతున్నా. మొత్తానికి నంబర్ 1 ప్లేస్‌లో ప్రభంజనం సృష్టిస్తుంది తనుజ. 55% ప్లస్ ఓటింగ్ చాలా ప్లేసుల్లో. ఇక అసలు ఇంకెక్కువ కూడా ఉంది. అది చెప్తే ఇక బాగోదేమో గాని ఆ స్థాయిలో ఓటింగ్ ఉంది. చాలా ప్లేసుల్లో గనక మనం చూసిన దాన్ని బట్టి మాక్సిమం అనుకుంటే 57, 55 ప్లస్ ఓటింగ్ అనేది పర్సెంటేజ్ ఓటింగ్ అనేది తనుజ గారికి నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. దాని తర్వాతకి సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇది ఒక జిమ్మిక్ ఉంది వీళ్ళ ముగ్గురులో. కొన్ని ప్లేసుల్లో రీతు ఉంది సెకండ్ ప్లేస్‌లో. కొన్ని ప్లేస్‌లో సంజన గారు ఉన్నారు సెకండ్ ప్లేస్‌లో. కొన్ని ప్లేసుల్లో డేమన్ పవన్ ఉన్నాడు సెకండ్ ప్లేస్‌లో. వీళ్ళ ముగ్గురిది ఇలా తిరుగుతుంది. ఒక రొటేట్ అయితుంది. ముగ్గురు రొటేట్ అయితురు. కొన్ని చోట్ల రీతు ఉంటుంది సెకండ్ ప్లేస్‌లో, కొన్ని చోట్ల సంజన గారు ఉంటున్నారు, కొన్ని ప్లేస్‌లో డేమన్ పవన్ ఉంటున్నారు. ఈ రకంగా వీళ్ళ మధ్య జంబ్లింగ్ అవుతుంది. మరి పోను ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికి ఇది. దాని తర్వాతకి భరణి గారు ఉంటున్నారు. భరణి గారి తర్వాత సుమన్ శెట్టి గారు ఓటింగ్ అయితే లీస్ట్‌లో ఉంది కంప్లీట్‌గా. యాక్చువల్లీ అది సుమన్ అన్న మరి కొంచెం నామినేషన్ పాయింట్స్ అన్న కొంచెం గట్టిగా పెడితే బాగుండు కానీ ప్రతిసారి వచ్చేసి సంజన గారిని నామినేట్ చేయడం ఇది కొంత మైనస్ అయి ఉండొచ్చు. కొంత ఆడియన్స్ కూడా ఏంట్రా ఎప్పుడు చూసినా ఇదే పైన లాస్ట్ టైం కూడా చేసేవాడు సంజన గారిని ఏదో భరణి గారు చెప్పడం వల్ల అన్న ఏందన్నా ఊకే అదే పాయింట్స్ పట్టుకుంటూ ఊకే సంజన గారినా అని అన్నందుకు కొంత బ్రేక్ అయ్యాడేమో కానీ మొత్తానికైతే సుమన్ గారు ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్న దాన్ని మన ప్రీపోల్ ఓటింగ్లో కనుక చూసుకుంటే సుమన్ గారే లీస్ట్లో ఉన్నారు. దాని తర్వాత ప్లేస్లో భరణి గారు ఉన్నారు. పైన ఉన్నటువంటి ముగ్గురు మాత్రం రొటేట్ అవుతుంది వాళ్ళ ప్లేసు అటు ఇటు. సెకండ్ కొన్నిసార్లు రీతు, కొన్నిసార్లు భరణి గారు, సంజన గారు, కొన్నిసార్లు డేమన్ పవన్ ఓటింగ్ ఉంది. నెంబర్ 1లో ఇక అసలు ఈసారి ఫుల్ రిలాక్స్ అవ్వచ్చేమో. అంటే రిలాక్స్ అవ్వవాకండి తనుజ ఫ్యాన్స్, మీరు అలర్ట్గానే ఉండాలి. ఈ రోజు 10:30 తర్వాత జరిగే ఓటింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మీరు కొట్టేసేయాలి 1.5 అవర్లో ఆల్మోస్ట్ అందరూ అలర్ట్గా ఉండి ఆ ఓట్స్ వేసుకుంటే కొంత ప్లస్ అందరికి కూడా ఇంక్లూడ్ తనుజ గారి ఫ్యాన్స్ కూడా. అంటే వేయకపోయినా ఏం లేదులే కానీ మీరు అలవాటులో ఉంటారు, ఒక అలవాటు ప్రకారం ఉంటారు కాబట్టి విన్నర్ అయ్యే మెటీరియల్ కాబట్టి మీరు ఆ రకంగా ఉండాలి. మరి విక్టోరియస్ కారు మారుతి సుజుకి విక్టోరియస్ కారు ఎవరు గెలుచుకుంటారని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.